ఆ పునాది మీద కట్టబడి లేక జీవితాన్ని కట్టుకొని సంపూర్ణం అవ్వడానికి ముందుకు సాగిపోవాలి. హెబ్రీ పత్రిక రచయిత ఆ విషయాల గురించి మాట్లాడుతూ 6వ అధ్యాయంలో కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు వీటన్నిటిని గురించిన బోధన గురించి మాట్లాడుతూ హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక ఇవి పునాదికి సంబంధించినవి. దాని మీద క్రైస్తవ జీవితాన్ని ఒకడు తన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాడు. ఎప్పుడు ఇదే కాదు. అక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే 5వ అధ్యాయంలో 11-12 వచనాల్లో నీతిని గురించి మాట్లాడాలి అంటే వారు ఇంకా బాల్య దశలోనే ఉన్నారు, శిశువులుగానే ఉన్నారు అని రచయిత హెచ్చరిస్తూ ఉన్నాడు. నీతిని గూర్చి మాట్లాడితే అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు అని. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఆత్మీయ జీవితంలో అప్పుడే జన్మించిన శిశువులకు వాళ్ళు తేలిగ్గా అర్థమయ్యే విషయాలు బోధించి పెరుగుతున్న కొద్ది లోతైన విషయాలు, బలమైన ఆహారం. ఈ ఆహారం తీసుకున్న వ్యక్తులే ఆత్మీయంగా ఎదుగుతారు. వినుట వలన బాల్య దశలో ఉండే అప్పుడే బాప్తిసం పొందిన బిడ్డలైనను 50-60 సంవత్సరాల నుండి దేవుని బిడ్డగా మారిన వారైనను ఎవరికైనాను ఆహారము దేవుని వాక్యం వినడం వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక్కడ కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అంటే చాలా కాలం నుండి వాళ్ళు క్రైస్తవులే. మరి ఎందుకు బోధకులుగా తయారవ్వలేదంటే వినే విషయంలో వాళ్ళు మంద బుద్ధి గలవారు అని రచయితే అంటూ ఉన్నాడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. పట్టమిది విషయంలో వినకపోయినను శ్రద్ధగా విని అర్థం చేసుకుని దాన్ని అనుసరించడానికి కృషి చెయ్యకపోయినను బాల్య దశలోనే మిగిలిపోతారు. వారికి లోతైన విషయాల్లో ఇక్కడ హెబ్రీ పత్రిక రచయిత నీతిని గురించి మాట్లాడతాడు. నీతిని గురించి మీతో మాట్లాడితే మీరు అర్థం చేసుకోలేరు అంటాడు. ఎందుకు? మీ ఆత్మీయ స్థితి బాల్య దశలోనే ఉంది, మీరు పెరగలేదు. ఎంతకాలం కాలంలో బట్టి చూస్తే మీరు వింటూ ఉంటే ఒకడు బోధకుడిగా తయారవుతాడు అంటాడు. కానీ వినే విషయంలో మందబుద్ధి. సో వాక్యం విన్నప్పుడు ఏం వింటున్నాను, నేనే మేలు పొందాను అన్న ఆలోచనతో హెబ్రీలకు లేక ఇశ్రాయేలీయులకు మహాసభలో చెప్పినట్టుగా హృదయమును చెవులను దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. సోదరుడు ప్రార్థన చేస్తూ మీరు మాతో మాట్లాడుతున్నారు అన్న భావముతో లేఖనాన్ని పరిశీలించాలి, వినాలి, ధ్యానించాలి, చర్చించాలి. అందుకే అది మూల పాఠాలు. మళ్ళీ మీకు ఇంకొకరికి వచ్చి మూల పాఠాలే చెప్పాలి. బలమైన పాఠాలు ఉన్నాయి, లోతైన పాఠాలు ఉన్నాయి, వాటిని వినే స్థితిలో మీరు లేరు అని హెబ్రీ పత్రిక రచయిత ఎప్పటి నుంచో అంటే బహుశా యెరూషలేములో ఉండే క్రైస్తవులు మొట్టమొదటి క్రైస్తవులు అయ్యారు. క్షమించాలి, యెరూషలేములో ఉండే యూదులు మొట్టమొదటి క్రైస్తవులు అయ్యారు పెంతెకోస్తు పండగ నాడు. వారికి లేక యూదయ ప్రాంతంలో ఉండే క్రైస్తవుల్ని హెబ్రీయులకు అని అన్నాడు కనుక ధర్మశాస్త్రాన్ని గురించే పాత నిబంధన చరిత్రకు సంబంధించిన విషయాల్ని ఎక్కువగా ఈ పత్రికలో రచయిత ఉదాహరించాడు కనుక వారు మొదటి నుంచి క్రైస్తవులే కానీ బోధకులుగా తయారవ్వలేకపోయారు. ఎందుకు అంటే వినే విషయంలో మందబుద్ధి అని రచయిత అంటాడు, లేక పరిశుద్ధాత్మ రాయించాడు. మనం ఇంతవరకు దేవుని యందు విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందడం ఎలాగన్న దాన్ని మాట్లాడుకున్నాము. క్రిందటి వారం బాప్తిస్మం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హస్త నిక్షేపణ గురించి ధ్యానిద్దాం. హస్త నిక్షేపణ అంటే చేతులుంచి ప్రార్థన చేయడము అని, అలాగే జోక్యం చేసుకోవడము అని కూడా అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ భాషలో దొరికే గ్రంథం ఏమిటి అంటే బైబిల్ గ్రంథమే. దాదాపు అన్ని భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడి ప్రింట్ చేయబడి ప్రతి భాష మాట్లాడే వారి చేతిలో ఉంటుంది. వారు ఎవరికి వారు చదువుకుంటూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఇప్పుడు ఉండే వాతావరణం లేదు. ఎవరో ప్రధాన యాజకుడు సమాజ మందిరంలోనూ ధర్మశాస్త్రానికి సంబంధించిన ఒక నకలు ఉండేది. సమాజ మందిరంలో పరిచయులు
విశ్రాంతి దినమున కూడుకున్నప్పుడు ఆ లేఖనాల్ని చదువుకునేవారు, పరిశీలించేవారు. సామాన్య ప్రజలు లేక ఇశ్రాయేలీలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లలో బైబిల్ చదువుకునే అవకాశం వారికి లేదు. అంటే పాత నిబంధనలు చదువుకునే అవకాశం వారికి లేదు. కాబట్టి వాళ్ళు లేఖనాన్ని ఎంత జాగ్రత్తగా వినేవారు అంటే శనివారం వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. దేవుడు కోరినట్లుగా కుటుంబం ఉండాలి, దేవుడు కోరినట్లుగా పిల్లల్ని పెంచాలి. ఆ విషయంలో వాళ్ళు చాలా శ్రద్ధ కలిగి ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎలాగా? అందరి చేతిలో బైబిల్, అన్ని భాషల్లో బైబిల్ మనం చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు, వినొచ్చు, బోధిస్తూ ఉంటే. మరి అప్పుడు ఎలాగా? అపోస్తులకు మాత్రమే దేవుడు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మము పొందే భాగ్యాన్ని, ఆధిక్యతను అనుగ్రహించాడు. యేసును వారికి ఆ వాగ్దానం చేశాడు. అపోస్తులు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందారు. పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తులందరూ బాప్తిస్మం పొందారు కనుక వారు రకరకాల భాషలతో. అప్పుడు 15 దేశాల నుండి యూదులు పెంతెకొస్తు పండుగను జరుపుకోవడానికి యెరూషలేము దేవాలయానికి వచ్చారు. వాళ్ళందరూ భక్తి గలవారే. అపోస్తులు మాట్లాడుతూ ఉంటే ఎవరి భాషలో వాళ్ళకు తర్జుమదారులు లేకుండానే అర్థమయ్యేది. అపోస్తులు ఒకే చోట ఉండకూడదు, ప్రపంచమంతటా వాళ్ళ సువార్త ప్రకటించవలసిన వారు. మరి ఎలాగా? వాళ్ళు స్టెఫను రాళ్లతో కొట్టబడిన తర్వాత యెరూషలేములో ఉండే సంఘము చెదిరిపోయింది. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏ ప్రాంతానికి వెళ్ళారో వాళ్ళు సువార్త ప్రకటించారు. అపోస్తులు కూడా సువార్తలు ప్రకటించారు. మరి వెళ్ళిన వాళ్ళందరూ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు చెప్పిన మాటలు దేవుని మాటలు అని క్రొత్తగా వినేవారు ఎలా నమ్ముతారు? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అని అనుకుంటారు కదా. అందుకే దేవుడు అపోస్తుల ద్వారా కృపావరాలు భక్తి గల వారికి మొట్టమొదట ఏర్పాటు చేశాడు. యెరూషలేము సంఘంలో భోజనము దగ్గర సమస్య ఏర్పడితే అపోస్తులు ఏమన్నారంటే, ఆ సమస్యను తీర్చుకోవడానికి మీలో భక్తి గల వారిని మీరే ఏర్పాటు చేసుకోండి. మేము ఈ భోజనం సంగతి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది రాకుండా వాడు చూసుకుంటారు. భక్తి గల వాడు, నిజాయితీ పరులు ఆ పని చూసుకోవాలి, మీరు ఏర్పాటు చేయండి అంటే అప్పుడుండే శిష్యులు లేక క్రైస్తవులు 7 పేర్లను సిఫార్సు చేస్తే వారిని అపోస్తులు ప్రార్థన చేసి వారి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు కృపావరాలు పొందారు. కృపావరాలు పొందిన వారి పేర్లు అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాళ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీక్ భాష మాట్లాడు యూదులు సడుగసాగారు. ఇతర ప్రాంతంలో నుండి వచ్చిన యూదులు ఉండేవారు, అక్కడ స్థానికులు ఉండేవారు, అందరూ క్రైస్తవులు అయ్యారు, బాప్తిస్మం పొందారు. కొన్ని వేల మంది విధవరాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వారికి భోజనం ఏర్పాటు చేసేవారు. అక్కడ చిన్న పక్షపాతం కనబడింది అని ఫిర్యాదు అందింది. యూదా భాష మాట్లాడేవారు గ్రీక్ భాష మాట్లాడే విధవరాళ్ళ పట్ల చిన్న చూపు చూస్తున్నారు, భోజనం దగ్గర పక్షపాతం చూపిస్తున్నారు అని. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అదేమిటి? ఆహారం గురించి సమస్య వచ్చింది, ప్రతి ఒక్క సమస్య మేమే కాదు చూసుకోవాల్సింది. అందులో భోజనం మేము సువార్త పనిలోనే ఉంటాం, మిగతా వాళ్ళు మిగతా పని చూసుకోవచ్చు. సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఒక పని గురించి ఒకరిని నియమించాలి అంటే ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వాడు భక్తిపరుడై ఉండాలి. మంచి పేరు పొందిన 7 శిష్యులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమిస్తాం. మీరు ఏర్పాటు చేసుకోండి, మీరు ఎన్నుకోండి ఎవరు మంచోడో అన్నది. వారికి ఉండవలసిన అర్హత ఏమిటంటే జ్ఞానము ఆత్మతో నిండుకున్న వారై ఉండాలి. అందరిలో కొన్ని వేల మందిలో వారికి ఏమై ఉండాలి? మంచి పేరు ఉండాలి. మేము నియమిస్తాం. ఈ భోజన సంగతి వాడు చూసుకుంటాడు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని అపోస్తలులు చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన వాడై వారి అర్హతల గురించి చెప్తూ విశ్వాసము, పరిశుద్ధాత్మ వీరితో నిండిన వారు. మొదటి పేరు స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మన్యాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యోకయు వాడును ఆగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిల్వబెట్టింది. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు నుంచి అపోస్తులు ప్రార్థన చేసి ఈ 7 మీద తల మీద చేతులు నుంచి ప్రార్థన చేసి అప్పచెప్పారు. మొదటి పేరు స్టెఫెను.
స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచుండెను. అపోస్తలుల చేత నియమించబడ్డాడు ఈ పని కొరకు. అపోస్తలులు వారి తల మీద చేతులు ఉంచారు కనుక వారు ఏం చేయగలిగారు అంటే మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేశారు. స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత పేరు ఫిలిప్పు అని. వీళ్ళందరూ ఎవరు అంటే 7 గ్రీకు ప్రాంతం నుండి, గ్రీకు భాష మాట్లాడే యూదుల్లో నుండి కన్వర్ట్ అయిన వాళ్ళు, స్థానికులు ఎవరు కాదు. 7 పేర్లు గ్రీకు పేర్లే. ఈ ఫిలిప్పు భోజన సంగతి చూసుకునేవాడు. అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, అన్యాయం పక్షపాతం అలాంటివి జరగకుండా ఉండాలి అని చూసుకునేవాడు. సమయం దొరికినప్పుడల్లా సువార్త ప్రకటించేవాడు. ఫిలిప్పు 8వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయేది. అపోస్తలులు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఈ గ్రీక్ భాష మాట్లాడేవాడు మరి ప్రత్యేకంగా చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించింది. స్టెఫెన్ను రాళ్ళతో కూడా చంపేశారు. తౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉండేవాడు. 4వ వచనంలో కాబట్టి చెదిరిపోయిన వాడు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి చెదిరిపోయిన వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకున్న వాటన్నిటిని వీళ్ళు మందబుద్ధి గలవారు కాదు అని ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఫిలిప్పు కూడా సమరయ పట్టణంలోకి వెళ్ళి క్రీస్తును ప్రకటించుచు ఉన్నాడు. అయితే ఫిలిప్పు సూచక క్రియలు చేశాడు. ఈ సూచక క్రియలు దేనికి రుజువు అంటే వీరు మాట్లాడిన మాటలు వీళ్ళు సొంతం కాదు, దేవుని మాటలు అనడానికి అది రుజువు. ఫిలిప్పు యెరూషలేము నుండి సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరు వింటారు? వినడానికి ఏం కావాలి? ఏంటి ఆకర్షణ? ఏదో కావాలి, జనాకర్షణ అంటారు. వారు సూచక క్రియలు చేసేవారు. స్టెఫెను చనిపోయిన తర్వాత ఫిలిప్పు చేశాడు ఆ పని. అందరూ చేసేవారు. అయితే చెదిరిపోయిన వాళ్ళు ఈ సూచక్రియలు చేసేవారు. ఎవరు తల మీద అపోస్తలుల చేతుల నుంచి ప్రార్థన చేశారో వారు మాత్రమే పరిశుద్ధాత్మ చేత ఈ కృపావరాలు పొందినవారు. దాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తులు. ఫిలిప్పు చేసిన సూచక్రియను బట్టి సమరయ పట్టణంలో చాలా మంది ఏం చేశారు? బాప్తిసం పొందారు అని రాయబడింది 12వ వచనంలో. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. సీమోను గారిడి వాడు తెలుసును, అతనికి తెలుసును కనుకట్టు విద్య ప్రదర్శిస్తున్నాడు అని. కానీ ఫిలిప్పు చేసింది మాత్రము వాస్తవం. సూచక్రియలు గొప్ప అద్భుతాలు. కళ్ళు లేనివాడు చూస్తూ ఉన్నాడు, కుంటివాడు నడుస్తూ ఉన్నాడు. ఆ సూచక్రియలు జబ్బులుండేవాడికి జబ్బులు పోయాయి, కుష్ఠరోగులు శుద్ధిగా కలుగుతున్నారు. సీమోను తాను అలాంటివి చేయలేడు అన్న విషయము సీమోనుకు తెలిసి అతను కూడా బాప్తిసం పొందాడు, ఫిలిప్పును ఎడబాయకుండా. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అంటే తాము చేయలేడు, మరి ఎలా జరుగుతుంది? సమరయంలో ఉండేవాడు బాప్తిసం పొందారు అన్న వాస్తవము యెరూషలేములో ఉండే అపోస్తలులు విన్నారు. అపోస్తలులు సమరయకు వెళ్ళలేదు. ఈ 7గురిలో ఒకడైన ఫిలిప్పు వెళ్ళాడు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. మనం పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను వరంగా పొందుతాం. కానీ ఇక్కడ అపోస్తలులు చేతులు ఉంచితే, ఎవరి తల మీద చేతులు ఉంచితే వారి మీదకి ఎవరు దిగుతారు? పరిశుద్ధాత్మ దిగుతాడు. పరిశుద్ధాత్మ దిగాడు అనడానికి రుజువు ఏమిటి అంటే వాళ్ళు భాషలతో మాట్లాడడం మొదలుపెట్టేవారు. భాషలతో మాట్లాడితే ఒకవేళ సూచక క్రియలు చేస్తే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగాడు. అపోస్తలులు హస్త నిక్షేపణ చేయడం వలన ఒక వ్యక్తికి కృపావరం అనేది పొందే అవకాశం ఉండేది. దాని గురించి అప్పుడు పునాదికి సంబంధించిన పాఠాలుగా హస్త నిక్షేపణ గురించి బోధించబడ్డారు. మరలా దాని గురించి బోధించవలసిన అవసరము లేదు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారు కానీ కృపావరము పొందల. 17వ వచనం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందేది. అంటే ఇప్పుడు బాప్తిసం పొందే దానికి అప్పుడు పేతురు యోహాను చేతుల నుంచి ప్రార్థన చేయడానికి మధ్యన వ్యత్యాసం ఏమిటి అంటే, మనం ఇప్పుడు బాప్తిసం పొందినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను
మనకు వరంగా ఇస్తాడు, మనలో ఉంటాడు, ప్రతి ఒక్కరిలో ఉంటాడు. జ్ఞాపకం చేస్తాడు, నువ్వు దేవుని బిడ్డవు అని ప్రార్థనలో సహాయం చేస్తాడు. కానీ ఇక్కడ పేతురు యోహాను చేసిన పని ఏమిటి అంటే, వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసేవాడో వారి అందరికీ కృపావరాలు వచ్చేవి. ఈ కృపావరాలు ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు పొందే అవకాశం లేదు. ఏ కృపావరం ఎవరికి ఇవ్వాలో అన్నది పరిశుద్ధాత్మే నిర్ణయించేవాడు. ఆయన చిత్తము చొప్పున ఆ పని చేసేవాడు. 18వ వచనము కీలకమైనది. అపోస్తులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచాడు. ఫిలిప్పు సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశాడు, బాప్తిజం ఇచ్చాడు. కానీ కృపావరాలని ట్రాన్స్ఫర్ చేసే, బదలాయించే, ఇంకొకరికి ఇచ్చే ఆధిక్యత, అధికారము స్టెఫెన్కు లేదు, ఫిలిప్కు లేదు. వారు కృపావరాలు పొందిన వారు. ఒక్క అపోస్తులకు మాత్రమే ఆ ఆధిక్యతను యేసుడు లేక దేవుడు కలుగు చేసేవాడు. అది సీమోను గమనించాడు. తెలివైన వాళ్ళే కొద్దిగా తక్కువ తెలివి ఉండే వారిని తేలిగ్గా మోసం చేస్తారు. గారడివాడైన సీమోను అంతవరకు గారడి పని చేస్తూ సమరయ పట్టణంలో తానే దేవుని శక్తి అని నమ్మేటట్లుగా భ్రమింపజేశాడు ప్రజల్ని. తాను చేస్తున్న పని కనుకట్టు విద్య అని సీమోనుకు తెలుసు. కానీ ఫిలిప్పు చేసింది కనుకట్టు విద్య కాదు, నిజమైన సూచక క్రియ, నిజమైన అద్భుతము. ఆ విషయము మిగతా వారి కంటే సీమోనుకు బాగా తెలుసు. ఫిలిప్పు చేయలేకపోయాడు. కానీ పేతురు యోహానులు ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుండి వచ్చారు. అపోస్తులు వీళ్ళిద్దరిని పంపించారు. వీళ్ళెవరు? పేతురు యోహాను అంటే అపోస్తులు. వీళ్ళు ఈ అపోస్తులు వచ్చి బాప్తిసం పొందిన వారందరి తల మీద చేతులు ఉంచేసరికి వారందరి మీదకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దిగారు. అనడానికి రుజువు ఏమిటి? భాషలతో మాట్లాడము వారు ప్రారంభించారు అని. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో ఈ విషయము వివరించబడింది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. అపోల్లో కొరింథీయులో ఉన్నప్పుడు మొదటి వచనం నుండి చదువుతున్నాను. జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగక, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితిరి అంటే ఒకసారి పొందారు వాళ్ళు అని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అన్నారు. వాడు ఒకసారి యోహాను బాప్తిసమును బట్టి బాప్తిసం పొందారు అని. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని ఎందుకు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. యేసును నామమని బాప్తిసం ఇచ్చాడు, మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు అన్న విషయము బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాల. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. బాప్తిసం ఇచ్చి యోహాను ఆ పని చేయలేదు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా, పౌలు ఎవరు? ప్రత్యేకమైన అపోస్తులుడు. 12 మంది అపోస్తులు కాకుండా ఇతను ప్రత్యేకమైన వాడు, 13వ వ్యక్తి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. ఎవరు వచ్చారు వారి మీదకి? పరిశుద్ధాత్మ వచ్చాడు. వస్తే అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. 12 మంది. బాప్తిసం పొందినంత మాత్రం బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను వరంగా పొందుతాము. కృపావరాలు ఎప్పుడు పొందుతారు అంటే, అపోస్తులు ఎవరి తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వాడు మాత్రమే. పౌలు కూడా అపోస్తులుడే, మర్చిపోకూడదు. ఆ విషయము సమరయ పట్టణంలో ఉండేవారు గమనించలేదేమో. సీమోను మాత్రము, గారడివాడైన సీమోను మాత్రము గమనించాడు. 18వ వచనంలో 8వ అధ్యాయంలో, అపోస్తులు చేతులుంచుట వలన, అపోస్తులు మాత్రమే చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడును అంటే వారి మీద దిగుతున్నాడు. వారు ఏం చేస్తున్నారు? భాషలతో మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు. కృపావరాలు 9 రకాలు. కాబట్టి ఇప్పుడు మనము దేవుడు కృపావరాలను అనుగ్రహించాడు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే సువార్త ప్రకటించడానికి. అలాగే సువార్తను నమ్మి బాప్తిసం పొంది దేవునికి జన్మించిన వారు ఆత్మీయంగా ఎదగాలి. సంఘము ఆత్మీయంగా పెరగడానికి దేవుడు, మన దగ్గర బైబిల్ లేదు కదా, మరి ఏం బోధిస్తారు? కృపావరాలు అందుకు అవసరమయ్యాయి. కృపావరాలు ఎవరిస్తారు? ఎవరి ద్వారా? దేవుడు అపోస్తుల ద్వారా ఏర్పాటు చేశాడు. అపోస్తులు తప్ప కృపావరాలు ఇచ్చే ఆధిక్యత దేవుడు ఇంకెవ్వరికి ఇవ్వలేదు. అపోస్తులు మాత్రమే కృపావరములు ఇచ్చు ఆధిక్యతను, అధికారమును పొందిన వారు. ఇప్పుడే చదువుకున్నాము. అపోస్తుల కార్యములో 6వ అధ్యాయము 3వ వచనము, 5వ వచనము, 6, 8, 10 వచనాలను చదివాము. 8వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాలు,
12వ వచనము 13 నుంచి 18 కీలకమైనది. అలాగే 19వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాలు. 12 మంది పురుషులు యేసునామమున, అది రెండోసారి బాప్తిసం. యోహాను ఇచ్చిన బాప్తిస్మాన్ని ఒకసారి పొందారు. పరిశుద్ధాత్మ నివసించడము అనేది యోహాను చెప్పలేదు. యేసునామమున అనేది యోహాను చెప్పలేదు. క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి అనే బోధ అప్పుడు వినబడలేదు. దేవుని రాజ్యాన్ని గురించి సమగ్రమైన సంపూర్ణమైన బోధ యోహాను చేయలేదు. అతను వచ్చింది ఏమిటి అంటే యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయడానికి వచ్చాడు. కొంతమంది శిష్యుని తయారు చేసి యేసును కాపు చెప్పేసి తాను వికెటర్ అయిపోయాడు. కృపా వరములు వ్యక్తిగత ఆధిక్యత కొరకు కాదు. మొదటి శతాబ్దంలోనే ఆ సమస్య వచ్చింది. నేను పొందిన కృపావరం గొప్ప అంటే నేను పొందిన కృపావరం గొప్ప అని భాషలతో మాట్లాడేవారు తమను తాము గొప్ప అనుకుని కొరింథీ పట్టణంలో వ్యవహరించేవారు. బోధించేవారు తమను తాము గొప్ప అంటే కాదు ప్రతి ఒక్కటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నిర్మించాడు. అతిశయించడానికి కాదు, ఎవరిని తృణీకరించడానికి కాదు అని. అతిశయించుటకు కాదు, అది గమనించమంటాడు. 14వ అధ్యాయం మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో 12వ అధ్యాయము 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో చెప్పాడు. ఇతరులను తృణీకరించడానికి కాదు, మరి దేనికి? దేవుడు మహిమపరచగలడు. వ్యక్తిగత లాభం కొరకు కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఇతరులు మేలు పొందాలి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో పరిశీలించగలము. కృపా వరాలు 9 రకాల, ఎక్కువ లేదా? ఉన్నాయి. అందుకే లేఖన భాగంలో చదువుకున్నాము. తమను తాము ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని. దేవుడు మనకు కృపావరాలు ఇచ్చాడు, అతిశయించడానికి కాదు, ఇంకొకరిని తృణీకరించడానికి, అంతకంటే కాదు. అతిశయించే వ్యక్తే ఎవరినైనా తృణీకరిస్తాడు. మరి ఏమిటి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు అని. క్రీస్తు సంఘాన్ని ఆ సందర్భంలో క్రీస్తు శరీరంతో పోల్చి మాట్లాడాడు. శరీరం అంటే ఒక్క అవయవం కాదు, అన్ని అవయవాల యొక్క కలయికే శరీరం. అవయవాల మధ్య నుండే అనుబంధం, అవయవాల మధ్య నుండే సహకారం, ఒకరితో ఒకరు సంప్రదించడం, సహాయం చేయడం, ఇవి అవయవాల మధ్య ఉంటాయి. ఏ అవయవం అద్భుతమైన వర్ణన పోలిక, ఏ అవయవము ఇంకొక అదే శరీరంలో ఉండే ఇంకొక అవయవాన్ని తృణీకరించదు, బాధ్యత రహితంగా ఉండదు. ఎప్పుడు ప్రతి అవయవము సంఘం లేక శరీరం యొక్క క్షేమము కొరకే పని చేస్తుంది. ఏ పని అప్పచెప్పబడిందో శరీరంలో ఉండే అవయవానికి ఆ పనే చేస్తుంది. ఇంకొక అవయవానికి సహాయం అందించినా, సహకారం చేసి అందించినా, గౌరవించినా అతిశయించే అవకాశము లేదు అని. ఈ కృపావరాలు 9 రకాలు అంటే ఎవరిస్తాడు? పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఎలా ఇస్తాడు? నంబర్ 1, బాప్తిసం పొంది ఉండాలి, దేవుడికి జన్మించిన వాడై ఉండాలి. నంబర్ 2, అపోస్తులు నీ తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి ఉండాలి. ఇంకొకరు చేసే అవకాశం లేదా? లేదు. ఫిలిప్పు సమరయ పట్టణంలో అద్భుతాలు సూచక్రియలు చేశాడు, కానీ బాప్తిసం పొందిన వారిలో ఏ ఒక్కరికి కృపావరము అనుగ్రహించే అవకాశం లేదు, అనుగ్రహించలేదు. అందుకే యెరూషలేము నుండే అపోస్తలులు సమరయ వాళ్ళు కూడా సువార్త విని లోబడ్డారు అని తెలుసుకొని పేతురు యోహాన్ని పంపిస్తే వీళ్ళెవరు? అపోస్తలులు. వాళ్ళు వచ్చి అంతకుముందు బాప్తిసం పొందిన వారందరి తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారి మీదకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దిగడము అంటే అర్థం ఏమిటి? 19వ అధ్యాయంలో చదువుకున్నాం. వారు భాషలతో మాట్లాడారు, ప్రవచించారు. ఇంకెవరైనా చేయగలరా ఆ పని అంటే అవకాశం లేదు, కానీ ఒకడు చేయగలడు. అది మోసపూరితమైన సూచక క్రియ అంటారు తెస్సలోనిక పత్రికలో. సాతాను అపవాది అబద్ధపు సూచక క్రియలు చేస్తాడు, నమ్మించేస్తాడు. నిజమైన సూచక క్రియలు దేవుడు మాత్రమే చేయిస్తాడు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ సమస్య వచ్చింది. సంఘంలో పౌలు ఏమని చేశాడు? సంవత్సరంన్నర మొదటిసారి వచ్చినప్పుడు సంవత్సరంన్నర అక్కడ ఉన్నాడు, 18 నెలల నుండి వాక్యం చెప్పాడు, అందరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసి ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కృపావరము వారు పొంది ఉంటారు. పొందితే నేను గొప్ప, నేను చేసే సేవ గొప్ప అంటే నేను చేసే సేవ గొప్ప అనే ఆలోచన, విభేదం వారిలో ఏర్పడింది. ఆ పత్రికలు వివరిస్తూ మీ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడానికి దేవుడు మీకు పరిశుద్ధాత్మను, కృపావరాన్ని ఇవ్వలం. ఎందుకు ఇచ్చాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. 12వ అధ్యాయంలో 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి. కృపావరము ఒకటే కాదు, కృపావరములు అంటే బహువచనము చాలా ఎక్కువ. మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరి పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన
కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు ముగ్గురు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. రైట్. ఆయనను అందరి ప్రయోజనము కొరకు దేవుడు ఏ కృపావరం ఇచ్చినా అందరికీ అది ప్రయోజనకరంగా ఉండాలి. ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఏలనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆత్మము అనుసరించిన జ్ఞానవాక్యమును. ఇవి కృపావరాలు. బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసం. పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు తప్ప నీ అంతటా నువ్వు దాన్ని సంపాదించలేవు అని ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. ఎవరికి ఇస్తే సంఘానికి క్షేమాభివృద్ధో వారికి ఇస్తూ ఉన్నాడు. తన చిత్త ప్రకారము అన్న విషయాన్ని 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఇది 7 కృపావరాలు. మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసము. కొంతమంది విశ్వాసము అద్భుతంగా ఉంటే అతను అతిశయించడానికి వీల్లేదు. అది కృపావరంలో ఒకటి. ఎవరు లేదు, ఒకరిలోనే ఉంది అంటే ఆ విశ్వాసము దేవుడు ప్రత్యేకంగా కృపావరాన్ని అనుగ్రహించాడు, లేక పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అప్పుడు ఇది 1వ శతాబ్దంలో అపోస్తులు ఎవరి తల మీద చేతులు ఉంచితే వారు పొందిన కృపావరాలు. ఇప్పుడు ఎవరైనా మేము కూడా కలిగి ఉన్నాము అంటే ఎప్పటికీ అపోస్తులు బ్రతికి ఉండాలి కదా. ఉంటే తెలియకుండా పోరు కదా. ఆత్మ వలన, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసము, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ప్రతి ఒక్కరు కృపావరాలు పొందిన ప్రతి ఒక్కరు వారి గొప్పతనాన్ని బట్టి పొందలేదు. వారు అందరికంటే తమను తాము హెచ్చించుకోవడానికి, మెరుగైన స్థితికి వెళ్ళడానికి పొందలేదు. అందరి ప్రయోజనము. మరి ప్రత్యేకంగా 14వ అధ్యాయంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు వీటన్నిటినీ, ఈ కృపావరాలన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు అని తెలియపరుస్తూ ఉన్నాడు. 11వ వచనము కీలకమైనది. 12వ అధ్యాయంలో ఆయనను వీటన్నిటిని, అవి 9 రకాలు అని, ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతూ తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరికి ఏ కృపావరము ఇస్తే అందరికి ప్రయోజనకరంగా ఉంటుంది అని పరిశుద్ధాత్మ భావించేవాడో వారికి అది ఇచ్చేవాడు. ఎవరు కోరుకున్న వరం వారికి కాదు. ఎవరికి ఏది పరిశుద్ధాత్మ ఇవ్వాలి అనుకుంటే అది ఇచ్చేవాడు. అపోస్తలులు మాట్లాడినప్పుడు పెంతెకొస్తు పండుగ నాడు ట్రాన్స్లేటర్ లేకుండానే, భాషలకు అర్థం చెప్పేవాడు లేకుండానే వినేవారికి వారి భాషల్లో అర్థమయ్యేది. వీరేమి ఏ కాలేజీలో చదువుకోలేదు, యూనివర్సిటీ స్టూడెంట్స్, అంతకంటే స్కాలర్ కాదు, పిహెచ్డి గారు చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ వాళ్ళు 15 రకాల వాళ్ళు మాట్లాడిన మాటలు 15 ప్రాంతాల నుండి, 15 దేశాల నుండి వచ్చిన యూదులందరికీ వారి దేశ భాషలతో అపోస్తులు దేవుని గొప్ప కార్యములు వివరించడము వారు వినగలిగారు. ట్రాన్స్లేటర్ ఎవరు లేని సందర్భము, పరిస్థితి, సంఘటన అది ఎప్పుడు పెంతెకొస్తు పండుగ నాడు. ఈ కృపావరాలు ఇచ్చినప్పుడు ఇక్కడ చెప్పాడు, మరి ఒకరికి 10వ వచనంలో చివరి భాగంలో నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి. నువ్వు భాషలతో మాట్లాడు, వినేవాడికి అది వేరే భాష, వినేవాడికి ఏమీ అర్థం కాదు. మరి ఎప్పుడు దానికి అర్థం చెప్పేవాడు ఉండాలి. అవి కృపావరాలు. ఒకరికే 2 ఇవ్వాల దేవుడు. భాషలతో మాట్లాడటము, దానికి అర్థం చెప్పే శక్తి కూడా దేవుడు ఇవ్వాల. పరిశుద్ధాత్మ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? అతిశయిస్తాడు అని, గర్విస్తాడు అని, హెచ్చించుకుంటాడు అని. మరి ఎవరు? ఇంకొకరికి అర్థం చెప్పే శక్తి. అతను ఆ భాషలో అర్థం చెప్తేనే ఇతను భాషలతో మాట్లాడాలి. అర్థం చెప్పేవాడు లేకపోతే నిశ్శబ్దంగా కూర్చోడు. ఎందుకు చేసి ఉంటాడు? అపోస్తలులు జీవితాన్ని సేవ కొరకు అర్పించుకుని వచ్చినవారు. వారు అతిశయించి ఆధిక్యత కావాలని, లాభాన్ని గారడివాడైన సీమోన్ లాగా ధనాపేక్షతో వచ్చిన వారు వాళ్ళు కారు. కాబట్టి దేవుడు అపోస్తలులు మాట్లాడితేనే వేరే భాషలు వాళ్ళు ఉంటే వారికి వినబడే ఏర్పాటు చేసేవాడు. పౌలు అంటాడు, మీ అందరికంటే ఎక్కువ భాష నేను మాట్లాడతాను, అంత మాత్రం నేను గొప్పనా? కాదే. అది ఇచ్చినవాడు దేవుడు. ఇతను ప్రయోజనం కొరకు సువార్త ప్రకటించబడ్డానికి దేవుడు వాటిని అనుగ్రహించాడు అని. 9 రకాల కృపావరాలైనా అంటే కృపావరాల్లో ఇంకా కొన్ని చేర్చబడ్డాయి అన్న వాస్తవాన్ని గమనించాలి. అప్పుడే సంఘాలు ఏర్పడ్డాయి. అపోస్తులు ప్రతి చోట ఉండిపోయే అవకాశం లేదు. మరి సంఘాలు వార్త సేవ చేయాలి. అపోస్తులు రోమపత్రిక 12వ అధ్యాయంలో ఇప్పుడు చదువుకున్నట్టుగా 7 పనులు జరగాలి. 7 పనులు జరగాలి అంటే 7 రకాల కృపావరాలు
ప్రతి సంఘంలో దాదాపు దేవుడు అనుగ్రహించేవాడు. కానీ ఇక్కడ ఒకసారి గమనిస్తే కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనే 28వ వచనం ఉంది. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగా, నంబర్ 1 సంఘంలో అపోస్తుల్ని నియమించాడు. పిమ్మట కొందరిని ప్రవక్తలుగా, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారు వారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయు వారిని గాను, అది కూడా కృపావరమే. కొందరిని ప్రభుత్వములు చేయు వారి గాను, సంఘ పెద్దలు పరిపాలన చేస్తారు, అది కూడా కృపావరమే. అప్పుడు కొందరిని నానా భాషలు మాట్లాడువారు కానీ అదే కృపావరంలో ఉంది, నియమించడు. అందరూ అపోస్తుల్లా అంటే ఆ 9లో చేర్చబడింది ఏమిటి అంటే ఇక్కడ ఉపకారములు చేయవాడు అనే పదాన్ని వాడాడు. ఒకటి. రెండోది ప్రభుత్వములు చేయవారా అంటే సంఘ పెద్దలేనా? అందరూ సంఘ పెద్దలేనా? కాదు, అదొక కృపావరం అప్పుడు అనుగ్రహింపబడింది కనుక వెంటనే ప్రతి సంఘంలో సంఘ పెద్దల్ని నియమించారు. అప్పటి వరకు లేదు. అపోస్తులు ఎవరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ ఈ 9 కాదు 11 ఇంకా 2 ఉన్నాయి. ఈ కృపావరాలు ఎవరికి ఏది బలం పరిశుద్ధాత్మ నిర్ణయించి అక్కడ వాడిన పదం ఏమిటి అంటే తన చిత్తము చొప్పున అని 11వ వచనంలో చెప్పాడు. నాకేమో భాషలతో మాట్లాడి దాని అర్థం చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? అందులో నేను ప్రత్యేకంగా కనబడాలి అని. ఆ విషయం ఎవరు తెలుస్తుంది? పరిశుద్ధాత్మ తెలుస్తుంది. ఒకటే ఇస్తాడు, ఇంకోటే పడుతుంది, ఇంకొకటితో జతపడుస్తాడు, 3 వేస్తాడు. అతను ఉంటేనే నువ్వు భాషలతో మాట్లాడు. అర్థం చెప్పేవాడు ఉంటేనే. అర్థం చెప్పేవాడు లేకపోతే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. మరి అపోస్తులకు వాడు ఆధిక్యత కొరకు కోరలేదు. అప్పుడు సంఘంలో అవసరం కనుక అలా చెప్పాడు. అంటే ప్రతి ఒక్కటి దేని కొరకు చేశాడు? 14వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. అసలు 13వ అధ్యాయంలో కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము ఏ అధ్యాయం అంటాము? ప్రేమాధ్యాయం అంటారు. మీరందరూ కొట్టుకుంటూ ఉన్నారు దేని కొరకు? నేను గొప్పవాడు అంటే నేను గొప్పండి, నా గొప్పతనం చూడబట్టే నా గొప్పతనం గమనించండి, గుర్తించండి అని. పిచ్చోళ్ళారా, అన్నిటికంటే సర్వోత్తమమైన మార్గం ఒకటి ఉంది. అదేంటి? ప్రేమ. ఆ మాట 12వ అధ్యాయము 30వ వచనం నుండి చదివితే అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారా? అందరూ ఆ భాష అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షించు, ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక ఏమిటి? కృపావరములు మాత్రమే కాక అందులో శ్రేష్టమైనది ఒకటి ఉంది, అది మాత్రమే కాక మరేమిటి? సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఆ సర్వోత్తమమైన మార్గం ఏమిటి? ప్రేమించడం. ప్రేమల గురించి వివరించాడు. దేవదూతల భాషలతో మాట్లాడినా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడిని అన్నాడు. కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం ఉన్నా సరే ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందయ్యా, దయ చూపిస్తుంది, మత్సరం ఉండదు, కుళ్ళుకోదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు, అపకారమును మనసులో అది పెట్టుకోండి, దాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని 13వ అధ్యాయం అంతట్లో మాట్లాడి 14వ అధ్యాయంలో ఏమంటాడు అంటే మొదటి వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మరి మీరు ప్రవచన వరము అపేక్షించుడి. 3వ వచనంలో క్షమావృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును కానీ ప్రవచించేవాడు సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను కానీ మీరందరూ ప్రవచింపవలని మరి విశేషంగా కోరుచున్నాను. ఎందుకు? సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే కానీ వానికంటే ప్రవచించువాడే దేవుడు కృపావరాలన్నీ సంఘ క్షమాభివృద్ధి కొరకు ఇచ్చాడు. అతిశయించడానికి, గర్వించడానికి, ఉప్పొంగడానికి కాదు. ప్రేమలో ఏముండదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఏదైనా నాశనం అయిపోద్దేమో కానీ 3 మాత్రం నిలుస్తాయి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రవచించు కృపావరాలు కలిగి ఉండి కొండలను పెకిలింపగలిగిన శక్తి నాకున్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థమేనయ్యా. ప్రేమ అంటే ఏంటి? 4 నుంచి 8 వచనాల్లో దాన్ని నిర్వచనం చెప్పాడు. ప్రేమలో ఉండే లక్షణాలు ఏమిటి? ఈ లక్షణము, ఈ క్రియ ప్రేమ చెయ్యదు, ప్రేమ ఉంటే చెయ్యదు, దాని గురించి వివరించాడు. రోమాపత్రికలో ఇప్పుడు చదువుకున్నాము. 3వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకున్నాము. 12వ అధ్యాయంలో తాను ఎంచుకున్నదగిన దానికంటే ఎక్కువగా అంటే ఇక్కడ ఈ కృపావరాలు కలిగిన వారిలో కొంతమంది ఏం చేసి ఉంటారు? ఎంచుకునేవాళ్ళు ఉంటారు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గల వాడు ఒకటకై తగిన రీతిగా తన్ను
ఎంచుకో, నువ్వు మంచోడు అవ్వాలి, అందరు నిన్ను మంచోడు అనాలి. కాబట్టి ఎంతగా ఎంచుకోవాలో అంత ఎంచుకోగాని అంతకంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వారితోనూ చెప్పుచున్నాను. నాకు కూడా దేవుడు కృపావరాలను ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. అయితే మనల్ని మనం ఎలా భావించాలో అంతకంటే ఎక్కువగా భావించద్దు అని. ఇవన్నీ తృణీకరించకూడదు. ఎవరైనా తొందరపడి ఒక మాట అంటే వెంటనే నొచ్చుకోవద్దు. దీర్ఘశాంతము ఎప్పుడు అవసరము? సహనము. ప్రేమ ఎంతకాలం సహిస్తుంది? ప్రేమ దీర్ఘకాలం సహించును. దీర్ఘకాలం సహించును అంటే ఏది ఉంటే సహనము అనేది అవసరమవుతుంది. ఏ పరిస్థితి ఎదురైతే సహనము అనేది అవసరమవుతుంది. హింసించేవాళ్ళు, శ్రమలు పెట్టేవారు, బాధ పెట్టేవారు, కష్టపెట్టేవాళ్ళు ఉంటేనే వారి పట్ల ఏది చూపించాలి? సహనం చూపించాలి. నన్ను ఎవరు ఏమనకూడదు, నేను ఎవరి జోలికి రాను అన్న వ్యక్తి దేవుని స్వరూపంలో ఎదిగే అవకాశం లేదు. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీరు పొందే కృపను గురించి ఆలోచించండి అంటాడు రోమా పట్టణంలో ఉండే క్రీస్తు సంఘానికి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవులు ఉండినను ఈ అవయవులు అన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో, శరీరంలో పలు రకాల అవయవాలు ఉన్నాయి. కన్ను చేసే పని చేయి చేస్తుందా? చేయి చేసే పని చెవులు చేస్తాయా? చెవులు చేసే పని పాదాలు చేస్తాయా? పాదాలు చేసే పని ముక్కు చేస్తుందా? చేయదు. మరేం చేస్తుంది? దేని పని? కానీ అవయవాల మధ్యనేముండవు. క్రీస్తు శరీరంలో అవయవాలము అన్న భావన మరచిపోయే ప్రమాదం ఉంటుంది అన్నాడు. కొరింథీ పట్టణంలో ఉండే క్రీస్తు సంఘంలో వివాదం ఉంది కాబట్టి ఆ పదాన్ని వాడాడు. 12వ అధ్యాయంలోనే 24-25 వచనంలో, మొదటి కొరింథీ 12వ అధ్యాయం 24-25 వచనంలో, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరంలో ఏముండదు? వివాదం ఉండదు. ఎందుకు ఉండదు? శిరస్సు ఏ అవయవానికి ఏ ఆజ్ఞ ఇస్తే ఆ అవయవం ఆ పని చేస్తుంది. కానీ ఇంకొక అవయవానికి హాని వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే పర్యవేక్షణ అలాంటివి ఉండవు. అంతేకాకుండా హాని చెయ్యదు, సహాయం చేస్తుంది, సహకారం అందిస్తుంది. కానీ ఒక అవయవం అదే శరీరంలో ఉండే ఇంకొక అవయవానికి ఎలాంటి కీడు చేస్తుందని అర్థము. ఆ శరీరంలో ఆ వ్యక్తి లేక ఆ అవయవము ఆ శరీరానికి చెందింది కాదు, క్రీస్తు సంఘానికి చెందిన వాళ్ళు కారు అని. వివాదం లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చాడు అని. ఓకే, మళ్ళీ రోమపత్రిక 12వ అధ్యాయం, మనము ఒకరికి ఒకరము ఏమై ఉన్నామని అంటే ఏంటి? అవయవాలు అన్నారు మీరు, మేము అంటాం అంతే. మన శరీరంలో అవయవాలు ఎలాగున్నాయి? ఒక అవయవాల గురించి ఇంకొక అవయవంకు బాధ్యత ఉంటుంది. కానీ ఒక అవయవానికి వ్యతిరేకంగా ఇంకొక అవయవము గొడవలు పెట్టుకోవద్దు. అవయవాల మధ్యన ఏముండవు? వివాదం ఉండదు. వివాదం ఉంటే నువ్వు క్రీస్తు సంఘంలో లేక క్రీస్తు శరీరంలో అవేమో కావు, లేక క్రీస్తుకు లోబడాలి అనే స్వభావము నీకు లేదు. నీకు నచ్చినట్టే చేయాలనుకుంటున్నావు. ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున, మనకు అనే పదాన్ని వాడుతూ, మీకు కృపావరము ఇవ్వబడింది, నాకు కృపావరము ఇవ్వబడింది అంటాడు అపోస్తలుడైన పౌలు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. మీకు కృపావరాలు ఉన్నాయి, నేను కూడా కృపావరాలు కలిగిన వారమే. ప్రవచన వరం అయితే ఏంటి? ప్రవచన వరము అన్నప్పుడు 9 రకాల కృపావరాల గురించి అక్కడ ప్రస్తావించాడు. ప్రవచనము చెప్పడము అంటే, ప్రవచించుట అంటే సువార్త ప్రకటించుట అని వ్యాఖ్యానిస్తారు. సువార్త ఎలా ప్రకటించాడు? విశ్వాస పరిమాణం చొప్పున ప్రకటించుము. ఆ తర్వాత పరిచర్య అయితే అంటే పని కలిగి ఉండుట. సువార్త ప్రకటించడానికి ఒకవేళ సువార్త ప్రకటిస్తే అతిశయించవలసిన అవసరం లేదు. నీకు ఎంత విశ్వాసం ఉంటే ఆ స్థాయిలో ప్రకటించు. నువ్వు నమ్మిన దాన్ని అనుసరించేదాన్ని ప్రకటించు. పరిచర్య చేస్తే ఆ పని విషయంలోనే జాగ్రత్త శ్రద్ధ కలిగి ఉంటుంది. ఏం చేయకూడదు అంటే అతిశయించొద్దు, తృణీకరించొద్దు. హెచ్చరించడము అంటే ఇది. అప్పుడు కృపావరాలు 7 పనుల గురించి ఇక్కడ మాట్లాడాడు. 9 కృపావరాలు ఇచ్చాడు అన్నాడు. 11 కృపావరాలు అంటాడు. ఆత్మికమైన మనస్సు అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో తాను శోధింపబడుతుందేమో అని తన గురించి పరీక్షించుతూ ఎవరైనా బలహీనలు అయితే, లోపం ఉంటే వారు దిద్దుకునేటట్టు నువ్వు పెద్ద చెప్పొచ్చావులే అంటే నొచ్చుకోకుండా ఉండే స్వభావం ఉండాలి. సాత్వికమైన మనసు అని పంచిపెట్టుట. రోమిలో రాయబడిన పత్రికలో
12వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో చెప్పబడిన కృపావరాల గురించి మాట్లాడతారు. 1 కొరింథీ 12వ అధ్యాయం 27 వచనంలో ఇంకా 2 కృపావరాల గురించి కూడా అందరూ ప్రభుత్వం చేయవారా అంటే సంఘ పెద్దల పరిపాలన చేసేవారా అని మాట్లాడతారు. పంచిపెట్టుట అంటే ఎక్కువ కానుకల్ని సమర్పించుట అని. అలాగే మర్చిపోయారు, 3వది రావాలి. అదేమిటి అంటే బోధించుట అని. బోధించుట అంటే చేసి చూపించి నేర్పించడము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండు. పంచిపెట్టుట వాడు శుద్ధ మనస్సు అని. అంటే ఈ గొప్ప పని చేయడానికి దేవుడు అయోగ్యుడైన నాకు ద్రవ్యము, ధనం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకుండా ఉంటేనే కృపావరము దేవుడు ఇచ్చినది సార్థకము అవుతుంది. పంచిపెట్టువాడు ఎక్కువ కాదు, శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు. అంట పెద్దలు జాగ్రత్త అవసరం. మందంతటిని గురించి దేవుడికి లెక్కకు చెప్పాలి. అలాగే కరుణించువాడు సంతోషంతో చెయ్యాలి. అంటే అయోగ్యుడైన నాకు ఈ అవకాశం వచ్చింది, ఈ భాగ్యం వచ్చింది, నేను ఎంత చేశానో అన్న ఆలోచన రాకుండా ఉండాలి. నాకులాగా ఎవరు చేయలేరు అన్న ఆలోచన రాకూడదు. నాకులాగా ఎవరు వార్త ప్రకటించలేరు, పరిచర్య చేయలేరు, నేను లేకపోతే ఈ పనులను ఎవరు చేస్తాడు, ఇన్ని పనులు చేయగలరా, నాకులాగా ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పగలరా, అలాంటి ఆలోచన వస్తే దేవుడు మహిమపరచబడ్డు. నేను ఆత్మీయ ఒక్కడికి కూడా ఒక్క మెట్టు కూడా ఎక్కే పని లేదు. దేవునికి అవమానాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా ఉంటాను. దేవుడు ఇచ్చిన ఆధిక్యతను, కృపావరాన్ని దుర్వినియోగం చేసిన వాడనవుతాడు. కనుక నేనే గొప్ప పని చేస్తున్నానని, నేను లేకపోతే అసలు ఈ పని ఎవరు చెప్తాడు అని అనుకున్న వ్యక్తులు బుద్ధిమంతులుగా పిలువబడలేను. అసలు నేనేమిటి, వార్త ప్రకటన ఏమిటి, స్వయంగా యేసుప్రభువు మొదలుపెట్టాడు. ఆ పని నేను చేసే భాగ్యాన్ని నాకు ఇచ్చాడంటే దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. అయోగ్యుణ్ణి, అపాత్రుడను, అర్హత లేనటువంటి వాడుకు యేసుప్రభువు చేసే పనులు చేయి అప్పచెప్పాడు దేవుడు. వార్త ప్రకటించడము గొప్ప భాగ్యం. పరిచర్య చేయడు, ఏమైనా బోర్డుని పరిచయం ఈ క్లీన్ చేశారు, కుర్చీలు వేశారు, మొత్తం చుట్టూ చిమ్మేశారు, అన్ని కడిగేశారు, అన్ని పెట్టారు. ఇంకేమైనా మన ప్రోగ్రాం ఏమొచ్చినా సరే భోజనానికి సిద్ధపరుస్తారు, వడ్డిస్తారు, వంట చేస్తారు, కడుగుతారు, షామ్యాన వేస్తారు, ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కటి ఏ భావమో దేవుడి రాజ్యంలో నేను కూడా ఒక పరిచర్య చేసేవాడిగా దేవుడు నన్ను ఎంచుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈ గొప్ప పనిలో పాలు పంచుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు. ఆ వైఖరితో ఏ పనైనా చేస్తే 7 పనులు కాదు, 11 పనులు కాదు, ఏ పని అంటే ఇప్పుడు భాషతో మాట్లాడడం, భాషలకు అర్థము, స్వస్థపరచడము, ఇవన్నీ నిలిచిపోయాయి. ఎందుకు? అపొస్తలులు లేరు కనుక. అపొస్తలులు ఉంటే ఉండేవారు, అప్పుడు బైబిల్ వచ్చేది కాదేమో తెలియదు. కానీ వాస్తవం ఏమిటి అంటే అపొస్తలులు లేరు కనుక 9 రకాల కృపావరాల్లో అవి ఆగిపోయాయి. ఇప్పుడు వాక్యం చెప్పే పని ఉంది, బోధించే పని ఉంది, పరిచర్య చేసే పని ఉంది, అలాగే ఎక్కువ కానుకలు ఇచ్చే అవకాశం ఉంది, అలాగే హెచ్చరించే పని ఉంది, తగ్గపెద్దగా పై విచారణ చేసే పని ఉంది, ఎవరికైనా ఇబ్బంది కష్టం వస్తే కనికరించే పని ఉంది. వాస్తవానికి ఈ పనులు చేయడానికి మనము యోగ్యులము కాము. నాకు లాంటి వ్యక్తికి ఇంత గొప్ప భాగ్యం వచ్చిందని కృతజ్ఞత భావంతో పొంగిపోతూ వినయమైన మనసుతో చేస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఓకే, నేనేం పని చేస్తున్నాను, అది ట్రాన్స్పరెంట్ గా ఉందా, నేను చేసే పనులు, నా మనసులో ఉండే భావాలు ప్రతి ఒక్కరు చూడగలిగేటట్లుగానే నేను చూస్తున్నానా, చేస్తున్నానా. 1 కొరింథీ 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకే దేవుడు ఏ సామర్థ్యమైనా, ఏ తలాంతునైనా అనుగ్రహిస్తాడు అని. చాలా మంది ఏమంటారంటే తిరుగుబాటుదారులుగా మారిపోతారు. కొంతమంది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకొని విప్లవకారులుగా మారిపోతారు. వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటి అంటే ఈ దేశం మాకేమిచ్చింది, ఈ దేశం మాకేమిచ్చింది అని అంటారు. బహుశా మనలో ఎవరికైనా అలాంటి అసంతృప్తి ఉందేమో. దానికంటే ముందు ఈ దేశానికి నేనేమిచ్చాను, ఈ దేశము, ఈ భూమి, ఈ నేల తల్లి గర్భం నుండి కింద పడినప్పుడు నన్ను అప్పటి నుంచి ఆదుకునే ఉంది. ఈ వాతావరణము అనుభవిస్తూ ఇంతవరకు పెరిగాను. ఈ దేశంలో ఈ వాతావరణము దేవుడు కలిగజేసిన అన్నిటినీ అనుభవించి ఈ స్థితికి వచ్చాను. కాబట్టి మొట్టమొదటి వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే ఈ దేశానికి నేను ఏమిచ్చాను అని అనమంటాడు కవి. మరి క్రైస్తవుడైతే నా వలన సంఘము ఏ మేలు పొందుతుంది, అందరి విశ్వాసంలో బలపరచబడుతూ ఉన్నారా, ఎవరితో నాకు వివాదము లేదా, అందరితో నేను సహకరిస్తూ ఉన్నానా, పరామర్శిస్తూ ఉన్నానా, ఏ పని చేసినా సరే సంఘం ఏమవ్వాలి, క్షేమ
క్షమావృతిని పొందాలి. అందుకు నేను వాక్యము చెప్పినాను, నేను కీర్తన పాడినను, నేను ప్రార్థన చేసినను, నేను కానుకలు ఇచ్చినను, నేను దర్శించినను, నేను హెచ్చరించినను, అందరి ప్రయోజనము కొరకే దేవుడు ఈ ఆధిక్యతనిచ్చాడు. అందరి ప్రయోజనం, ఏ ఒక్కరి ప్రయోజనం కాదు. సంఘం వల్ల నేనేమి పొందాను అనే దానికంటే నేను సంఘానికి ఇంతవరకు ఏం చేశాను, సంఘం వల్ల ఏం పొందలేదంటే ఏం పొందలేదు, అన్ని కలిగిన ప్రతి ఒక్కటి దేవుడు సంఘం ద్వారా అనుగ్రహించాడు. నా ద్వారా ప్రకటించబడింది సంఘం ద్వారా. ఒక వ్యక్తి మనలో ప్రతి ఒక్కరికి రక్షించబడింది సువార్త వినడం వల్లే. సంఘం ద్వారా పొందిన మొదటి లాభం అది. ఒకవేళ శుభ్రంగా ఉన్నాము అంటే ఒకరిని చూసి ఒకరు శుభ్రత నేర్చుకున్నాం. మర్యాదగా మాట్లాడము అంటే ఒకరిని చూసి ఒకరు సంఘం వల్ల మాత్రమే ప్రేమగా పలకరించడము, గౌరవంగా వ్యవహరించడం, నీతిగా జీవించాలనుకోవడం, అబద్ధం చెప్పడం మానేయడం, పొగ త్రాగడం మానేయడం, మద్యం సేవించడము మానేయడము సంఘం వల్లే, సంఘం ద్వారా వచ్చిన తర్వాత నాలో ఉండే ఆవేశాన్ని నేను తగ్గించుకున్నాను అంటే సంఘం ద్వారా. ఈ సంఘం వల్ల నాకేమి మేలు అనే దానికంటే సంఘానికి లేక సంఘ క్షమాపణ నొందినట్లుగా నేనేం పనిచేస్తున్నాను. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఆ ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటేనే రైట్. హస్త నిక్షేపణ గురించి అప్పుడు బోధించబడింది. అప్పుడు బైబిల్ లేదు కాబట్టి సువార్త ప్రకటించేవారు, బోధించేవారు దేవుని మాటలే చెప్తూ ఉన్నారు, బోధిస్తున్నారు అనడానికి రుజువు ఏమిటి అంటే వారు చేసే సూచక్రియలు, అద్భుతాలు. భాషతో మాట్లాడడం సూచక్రియ. అర్థం చెప్పేవాడు ఉంటాడు, అర్థం చెప్తాడు. ఒకరు ప్రార్థన చేసే జబ్బులు పోతాయి. 9 రకాల కృపావరం, బుద్ధివాక్యము, జ్ఞాన వాక్యం, అలాగే ఉపకారం ఇంకొకరికి సహాయం చేయడం అంటే అంతటి గొప్ప మనసు ఎవరిచ్చారు? నేను దేవుని చేతిలో ఒక పనిముట్టు, ఒక సాధన. ఆ భావంతో అందరము కృషి చేయగలిగితే సంఘము క్షమాపణ. అతిశయించడానికి కాదు, గర్దించడానికి కాదు, ఉప్పొంగడానికి అంతకంటే కాదు, అందరి క్షమాపణ కలగాలి. అందుకు హస్త నిక్షేపణ అనే కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘంలో అపోస్తుల ద్వారా మాత్రమే కృపావరాలు మిగతా వారికి వచ్చి ఏర్పాటు చేశాడు. ఫిలిప్పు కృపావరాలు పొందిన వాడే అద్భుతాలు సూచక్రియలు చేసిన సమరయలో ఉండే వారికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు. పేతురు, యోహాను అనే అపోస్తులు వస్తేనే ఆ పని జరిగింది. ఓకే, అపోస్తులు ఇప్పుడు లేవు, కృపావరాలు ఇప్పుడు లేవు. మరి ఇప్పుడు సువార్త ప్రకటించగలను, బోధించగలను. ఏమో దేవుడు నాకు ఏ సామర్థ్యం ఇస్తే ఆ సామర్థ్యాన్ని వాడుకోవాలి. సామర్థ్యాన్ని వాడుకున్నప్పుడు దేవునికి మహిమ కలిగేటట్లుగా ఉండాలి. నేను సంఘం బలపడేటట్లుగా ఏం చేస్తున్నాను? సంఘం అంటే అందరికీ బలం కలిగేటట్లుగా ఏం చేస్తున్నాను? ఒకవేళ చేయకపోతే ఇవాళ నుండైనా చేయడానికి మనలో ప్రతి ఒక్కరము బాధ్యత కలిగిన వారమే. ప్రతి ఒక్కరము క్రీస్తు శరీరంలో ఒకరికి ఇంకొకరము అవయవాలు. మనలో వివాదానికి కావాలి. అందరికీ